గైస్. సో ఈరోజు ఈ వీడియోలో నేను చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది, అసలు ఎలా చదవాలి, ఎక్కడి నుంచి వెళ్ళి చదవాలి, ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అనేది చాలామందికి టైం అంటే దే విల్ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ డౌట్స్. సో చాలామంది నుంచి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వాళ్ళ టైం టేబుల్ వాళ్ళు పికప్ చేసుకొని కొన్ని రోజులు వాళ్ళు ఆ టైం టేబుల్ని ఫాలో చేస్తారు, మళ్ళీ తర్వాత వాళ్ళు క్విట్ చేసేస్తారు. గైస్, వాళ్ళ టైం టేబుల్ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు పెట్టుకున్నారు. మీకు అనుకూలంగా మీకు ఏ టైం టేబుల్ సెట్ అవుతుందో మీరు షెడ్యూల్ని టైం టేబుల్ని మీరు పెట్టుకోవాలి. ఓకేనా? మార్నింగ్ మీరు స్టడీ కంఫర్టబుల్ ఉంటారా, ఈవినింగ్ స్టడీ కంఫర్టబుల్ ఉంటారా, లేకపోతే యూ ఆర్ కంప్లీట్ డెడికేటెడ్ పర్సన్ ఫర్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీరు డే అంతా దానికి వాట్ యూ కాల్ డెడికేట్ చేయగలుగుతారా మీ టైం టేబుల్ని మీకు అనుకూలంగా మీరు సెట్ చేసుకోవాలి. వేరే వాళ్ళది అది వేరే వాళ్ళ స్ట్రాటజీ, బట్ వాళ్ళ స్ట్రాటజీని వాళ్ళ వీక్నెస్ని వాళ్ళు ఏ తప్పు చేయలేదో అవన్నీ మీరు పాజిటివ్గా తీసుకొని మీ ప్రిపరేషన్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో మీరు అది మిస్టేక్ చేయొద్దు. వాళ్ళు ఏ బుక్స్ రిఫర్ చేస్తున్నారో మీరు ఆ బుక్ రిఫర్ చేయండి. మీరు ఇంకా బెటర్గా ఎలా ప్రిపేర్ అవ్వగలుగుతారో మీరు అది తీసుకోండి. అదే కానీ వాళ్ళు ఏ టైం టేబుల్ ఫాలో అయ్యారా, నేను కూడా అదే టైం టేబుల్ ఫాలో అవుతా అంటే అది అందరికీ సెట్ కాదు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ టైం టేబుల్. ఒక్కరోజు మీరు కూర్చొని టైం టేబుల్ని ఇట్లా సెట్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఓకే, నేను ఈ పర్టికులర్ టైంలో నేను ఈ సబ్జెక్ట్స్ అనేది కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ నాకు ఏ టైంలో ఫ్రీ ఉంటుంది. ఇఫ్ యూఆర్ కాలేజ్ స్టూడెంట్, మీరు కాలేజ్ ఇంపార్టెంట్ క్లాస్ ఉంటే మీరు కాలేజ్కి వెళ్ళండి. ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్కి వెళ్ళేసి అగైన్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్ ఆన్వర్డ్స్. సో అక్కడ నుంచి వెళ్ళి మీ టైం టేబుల్ అట్లా సెట్ చేసుకోండి. ఈవినింగ్ వరకు ఎంత మీరు చదువుకోగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ డే సో ఈ రోజు టార్గెట్ అని పెట్టుకోండి. టార్గెట్ అనేది గోల్స్ అనేది సెట్ చేసుకోండి. ఈ పర్టికులర్ రోజు ఈ వీక్లో నేను ఈ బుక్ అనేది కంప్లీట్ చేస్తాను, లేకపోతే ఈ మంత్లో నేను ఈ కంపల్సరీ ఈ బుక్ అనేది ఈ చాప్టర్ అనేది ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాను అనేది ఇలాంటి మీరు టైం టేబుల్ పెట్టుకోవాలి. ఎవరిది పర్ఫెక్ట్ టైం టేబుల్ ఉండదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్, దోస్ హు ఆర్ వర్కింగ్ ఉమెన్స్, దోస్ హు ఆర్ వర్కింగ్ మెన్స్, చాలామంది జాబర్స్ ఉంటారు, అయినా కూడా వాళ్ళు ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి టైంకి అనుకూలంగా వాళ్ళు టైం టేబుల్ సెట్ చేసుకుంటారు. మీరు టైం టేబుల్ సెట్ చేసుకుంటేనే మీ మైండ్కి ఒకటి ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఓకే, నేను ఇట్లా టైం టేబుల్ పెట్టుకున్నాను, నేను ఈరోజు చదవాలి, నేను చదవలేదు అని మీకు హింట్ ఇస్తూ ఉంటుంది మైండ్లో, బ్రెయిన్లో. గైస్, ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు టైం వేస్ట్ చేయడం మానేయండి. సో మీరు ఎంత టైం వేస్ట్ చేస్తే అంత టైం గడిచిపోతూ ఉంటుంది, మీకు అసలు తెలియదు కూడా. ఇట్లా డే బై డే మనకి టైం వేస్ట్ చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది లోపల వీఆర్ వేస్టింగ్ లాట్స్ ఆఫ్ టైం. సో మీరు టైంని వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి గైస్. రిజల్ట్ వస్తుందా రాదా అది లాటర్ ఇన్ఫర్మేషన్. మీరు ఎంత ప్రిపేర్ అయి ఉన్నారో ఫర్ ద ఎగ్జామ్, సో మీరు ఎంత ప్రిపేర్ అయి ఉంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. మీరు చదవకుండా, మీరు ప్రాక్టీస్ చేయకుండా, మీరు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ ఇవ్వకుండా నాకు జాబ్ రాలేదు అని బాధపడడం కంటే మీరు 100% ఎఫర్ట్స్ ఇప్పుడే పెట్టండి గైస్. ఓకేనా? సో అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ థింక్ everyone got understood what I want to say. Sorry, I am just unable to what you call నేను తెలుగులో అంత ఫ్లూయెంట్గా చెప్పలేకపోతాను, బట్ నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు డెఫినెట్లీ నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఫర్ దట్ కమెంట్. ఓకేనా? అండ్ ఆల్ ద బెస్ట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. డూ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్. మీకు ఏదైతే సబ్జెక్ట్ రావట్లేదో, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, హిస్టరీ ఏదైతే అర్థం కావట్లేదో, యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. యూట్యూబ్లో చాలా ఎడ్యుకేటర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క కాన్సెప్ట్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, మనకి చాలామంది టాప్ ఎడ్యుకేటర్స్ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? వాళ్ళ వీడియోస్లలో వాళ్ళ బుక్స్ని వాళ్ళ వీడియోస్ని మీరు రిఫర్ చేయండి మీ ప్రిపరేషన్ కోసం. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. చదవండి, అన్ని పక్కకు పెట్టి చదవండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.